నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం ఏ ఎమ్మెల్యే గ్రాఫ్ను అనలైజ్ చేయబోతున్నాము. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మినీ ముంబైగా పిలిచే చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్ గ్రాఫ్కు సంబంధించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గం అంటే ఒక మినీ ముంబైగా పిలుస్తారు. స్వతంత్ర పోరాటంలో సైతం కీలక పాత్ర పోషించింది ఈ నియోజకవర్గం. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారే. స్టేట్ పాలిటిక్స్ అంతా ఒకవైపు ఉంటే ఇక్కడ రాజకీయాలు మాత్రం మరోవైపు ఉంటాయి. అలాంటి నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ఎన్నికలకు ముందు అసలు ఏం చెప్పారు, మరి ఇప్పుడేం చేస్తున్నారు, ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గంలో ఏం చేశారు, సెగ్మెంట్కి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఇచ్చిన మాటకి ఆయన కట్టుబడే ఉంటున్నారా లేదా, అసలు మాలకొండయ్య పాలన గురించి చీరాల వాసులు ఏం చెబుతున్నారు, అదే ఈరోజు ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అక్కడి ప్రజలు అసలు ఈయన గురించి ఏం చెప్తున్నారో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ఈయన రాజకీయ చరిత్ర ఒకసారి తీసుకుంటే ఈయన టీడీపీ కార్యకర్త స్థాయి నుండి అలాగే 2009లో ఈయనకి ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఆయనకి అభ్యర్థిగా ఆయనకి సీట్ ఇచ్చినప్పటికీ ఆయన ఓడిపోవటం జరిగింది. తదుపరి చీరాలలో 2019లో గెలిచిన కర్ణం బలరాం, టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కర్ణం బలరాం వైసీపీ తరపున వెళ్ళటంతో వైసీపీ పార్టీలో చేరటంతో అక్కడ చీరాల నియోజకవర్గంలో మద్దులూరి మాలకొండయ్య యాదవ్కి ఇక్కడ సీటు దక్కింది. చీరాలలో ఓడరేవును అభివృద్ధి చేస్తానని, త్రాగునీటి సమస్యలు తీరుస్తానని, రోడ్లు, డ్రైనేజీలు ఇలాంటి సమస్యలన్నీ ఇక్కడ ఓడరేవు అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ఇలాంటి వాగ్దానాలు చేయటం జరిగింది. దీనిపై ఇక్కడ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. మాలకొండయ్య గ్రాఫ్ గురించి తెలుసుకునే ముందుగా అసలు ఒకసారి చీరాల నియోజకవర్గం సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం చీరాలలో 190,408 మంది ఓటర్లు ఉన్నారు. 1951లో ఈ చీరాల నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇది బాపట్ల లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి కూడా. అల్లి చెప్పుకున్నాం కదా, 190,408 మంది ఓటర్లు అక్కడ ఉన్నారు. అయితే డీలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం ఈ నియోజకవర్గం ఏంటంటే 1951లో ఏర్పాటైంది. ఈ సెగ్మెంట్లో చీరాల, వేటపాలెం మండలాలు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గాన్ని గతంలో చిన్న ముంబైగా పిలిచేవారు. మొత్తానికి చీరాల నియోజకవర్గంగా ఏర్పడ్డప్పటి నుంచి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి మాత్రం అక్కడ ఎక్కువ సార్లు టీడీపీనే విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ నవోదయం పార్టీ అభ్యర్థిగా గెలుపొందితే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కరణం బలరాం కృష్ణమూర్తి గెలుపొందారు. ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున చీరాల నుంచి బరిలోకి దిగి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ గెలుపొందారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇంకా నియోజకవర్గానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కువసార్లు టీడీపీ గెలిచిందని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. 2014లో ఆమంచి గెలిస్తే 2019లో కరణం బాలరాం, తర్వాత 2024లో మాలకొండయ్య యాదవ్. మొత్తానికి టీడీపీనే ఎక్కువసార్లు 16 సార్లు జరిగితే ఎక్కువసార్లు టీడీపీనే అక్కడ బాగా తన ప్రతాపం చూపించిందని చెప్పాలి. అక్కడి ప్రజలు ఎక్కువగా టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మన శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు గత 3 సంవత్సరాలుగా చీరాల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతూ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మరి 20,000 పైచులకు మెజారిటీతో గెలిపించి చీరాల ప్రాంత ప్రజలందరికీ కూడా ఏ విధంగా అదే చెప్పారో అదే విధంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా మరి చీరాల ప్రాంతంలో ఎవరు కూడా ఇప్పించినటువంటి హాస్పిటల్లో చేరిన మనుషులకి ఆ ఫీజులన్నీ కూడా గవర్నమెంట్ భరించే విధంగా ఆ కార్యక్రమంలో అసలుకి మన నియోజకవర్గము ఈ జిల్లాలోనే ముందుందంటే అది అతిశయోక్తి కాదు. అలాగే మన జరిగినటువంటి మాంతా తుఫానుకి అసలుకి చీరాల్లో ప్రాణ నష్టం జరగకుండా మరి అన్ని చోట్ల ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి అధికారుల్ని అప్రమత్తం చేసి మరి చీరాల ప్రాంతానికి నష్టం జరగకుండా చేయడంలో మరి ఎంత కృషి ఉందని చెప్పడంలో అది అతిశయోక్తి కాదు. అలాగే దానికి గాను బెస్ట్ అవార్డు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాలకొండయ్య యాదవ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య రాజకీయ జీవితం గురించి మనం తెలుసుకుంటే ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. పేద విద్యార్థులకు
ఉచితంగా విద్య అందించే విధంగా ప్రయత్నిస్తారని చెప్తున్నారు. ఒక్కసారి ఈయన గురించి తెలుసుకుంటే మనం ఈయన వేటపాలెం మండలం కొత్తపేటలో జన్మించారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలో నివాసం ఏర్పాటు చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటుగా విద్యా సంస్థలు కూడా నెలకొల్పారు. అలానే తన విద్యా సంస్థల్లో చెప్పాం కదా, పేద విద్యార్థులకు ఎక్కువగా విద్యను అందించే విధంగా కృషి చేయడం నిజంగా ప్రశంసనీయం. దీంతో పాటుగా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. రాష్ట్రంలో యాదవులు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న విషయం మనకు తెలుస్తుందే. దీనిలో భాగంగానే మాలకొండయ్య కూడా టీడీపీకి వేరే విధేయుడిగా ఉండేవారు. అందువల్లే టీడీపీ అధినేత చంద్రబాబు 2009 ఎన్నికల్లో మద్దులూరికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడు ఆయన ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారు. టీడీపీ బలోపేతం కోసం పనిచేస్తూ ఉన్నారు. దాంతో 2024 ఎన్నికల్లో ఆయనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్ళీ అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆమంచి కృష్ణమోహన్పై మాలకొండయ్య విజయం సాధించారు. అది ఒకసారి మాలకొండయ్య యాదవ్ గురించి క్లుప్తంగా మనం చెప్పుకుంటే ఆయన జననం, ఆయన వ్యాపారాలు, ఆయన ప్రస్థానం, ఆయన ఏం చేస్తున్నారనేది సంబంధించి అది అక్కడ చూసుకుంటే, ఇక ఇప్పుడు అసలు ఏమున్నాయి, అక్కడ ఏం కావాలి, ఏ సమస్యలు ఉన్నాయి, వీటి గురించి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏంటి, ఎలాంటి వాగ్దానాలు చేసి మాలకొండయ్య విజయం సాధించారు, ఒక్కసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చీరాల నియోజకవర్గ పరిధిలో ప్రజలకి త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉందట. అది పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే చీరాల గురించి తెలిసిన మనకి కోస్టల్ ప్రాంతమైన ఓడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తారని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కామన్గానే సీసీ రోడ్లు ఇవన్నీ కూడా డ్రైనేజ్, కరెంటు కోతల సమస్య ఇవన్నీ తీరుస్తామని జనరల్గా ప్రతి ఎమ్మెల్యే చెప్పే మాటలేవి. ఇక మరోవైపు చేనేతలకు, అక్కడ చేనేతలు ఎక్కువగా ఉంటారు చీరాల, మినీ ముంబై కూడా అందుకని పిలుస్తూ ఉంటారు. అక్కడ చాలా ప్యాషన్ ఎక్కువగా ఉంటుంది. ఐ మీన్ ఫ్యాషన్ రంగాల్లో అది కూడా మంచిగా వాళ్ళు ప్రిపేర్ చేయడం కానీ తయారు చేయడం కానీ. సో దీంతో చేనేతలకి అక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అండదండలు నిలుస్తాను కూడా ఆయన మాట ఇచ్చారు. అయితే అనేక వాగ్దానాలు ఇలా చేసుకుంటూ వచ్చారు. మరి అందరూ ఎన్ని నెరవేర్చారు వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మాలకొండ యాదవ్ గురించి మనం ఆయన ఇచ్చిన హామీల గురించి, అక్కడ ఉన్న సమస్యల గురించి ఒక్కసారి. త్రాగు, సాగునీటి సమస్య పరిష్కారం, వాటర్ అభివృద్ధిలో కీలక పాత్ర, చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు. ప్రధానంగా వీడింటి గురించి చెప్పాం కదా, ఎక్కడైనా మనకు కావాల్సింది ఏంటి, తాగేందుకు నీరు, పంటలు పండించేందుకు సాగునీరు. ఈ రెండు ముఖ్యం. ఆ రెండింటిలోనూ కొంచెం ఆయన బాగానే కృషి చేశారని ఇక్కడ ప్రజలు కొంతమంది చెప్తున్నమాట వాస్తవం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్రెడీ 7.5 అయిపోతుంది. ఇక ఎన్నికల ముందు తాను ఇచ్చిన వాగ్దానాల్లో అసలు ఎన్ని నెరవేర్చారు మాలకొండ అనేది మనం చూద్దాం. చీరాల వాసులు అసలు ఏం చెబుతున్నారు, అక్కడ సమస్యలు మరి ఆయన తీర్చారా, వాటర్ ఏవో అభివృద్ధి చేస్తామన్నారు, అందులో మాత్రం కొంచెం ఒక స్టెప్ వేసి అభివృద్ధి వైపుగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇక చేనేత కార్మికుల గురించి చెప్పుకుని చేనేత కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపే విధంగా ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. అసలు మరి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి వారి మాటల్లోనే విందాం. మాది చీరాల. కొండయ్య గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని మనకు మాట ఇచ్చారు. అలాగే చెప్పినట్టుగానే మాకు 50 పడకల హాస్పిటల్, క్రిటికల్ కేర్ హాస్పిటల్ శాంక్షన్ చేయించుకొచ్చారు. అలాగే సీసీ రోడ్లు కానీ, అలాగే పంచాయతీల్లో ఏదన్నా గ్రామాల్లో పనులు కానీ మంచి ఊరటగా ఏదన్నా ఫోన్ చేయగానే వెంపటే స్పందిస్తూ, అలాగే మన ప్రజలకు కావాల్సింది ఏంటంటే వైద్యం, విద్య. కాబట్టి అవి రెండింటిలో కూడా దూసుకెళ్తున్నారు మా కొండయ్య గారు. అంతకన్నా మాకు కావాల్సింది ఏం లేదు. అయితే కుందేరు డ్రైనేజ్ కూడా బాగు చేపిస్తామన్నారు, అవి కూడా చేస్తామంటున్నారు. అలాగే మా కొండయ్య గారు చాలా బాగా చేస్తున్నారు. ఈ మధ్య వచ్చినటువంటి ఈ తుఫాను కారణంగా ఈ చేనేత కార్మికులు ఎంతో విధాల నష్టపోయారు. వారికి తగు విధం న్యాయం చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే కొండయ్య గారు ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 50 కేజీలు బియ్యం, కందిపప్పు, అలానే పంచదార, ఉల్లగడ్డలు, అలానే నూనె మొదలగు నిత్యావసర సరుకులు అందరికి కూడా ప్రతి ఒక్క చేనేత కార్మికుడు అందరికి కూడా అందేలాగా వారు కృషి చేస్తున్నందుకు వారికి ముఖ్యంగా చేనేతల తరపున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే వారు మాకు ఎన్నికల్లో హామీలో భాగంగా రోడ్లు కూడా కాలనీలో ప్రతి ఒక్క రోడ్డు కూడా వేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. ప్రధానంగా మన స్ట్రైట్ కట్, ఈపురిపాలెం స్ట్రైట్ కట్ నుంచి వ్యూవర్స్ కాలనీ వచ్చే ప్రధాన రహదారి అది. దాన్ని ముఖ్యంగా వారు శ్రద్ధ తీసుకొని దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి మా కాలనీ వాసుల కళని నెరవేర్చాలని కొండయ్య గారికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీ
చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇక ఆయన ప్లస్లు ఏంటో చూద్దాం. చీరాల నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం అందించే సూపర్ 6 సంక్షేమ పథకాలు అందించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. త్రాగు, సాగునీటికి సంబంధించి కరెంటు కష్టాలు తీర్చారని కూడా అక్కడి మెజార్టీ ప్రజలు చెబుతున్నారు. అలాగే వార్డ్ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారంటున్నారు. దీంతో పాటు ఎంతో దుర్భరంగా ఉన్న చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. చేనేతలకు వన్నె తెచ్చేలా కూడా కృషి చేస్తున్నారని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి చీరాల చేనేతన్నలు నేసిన దుస్తులకు జాతీయ అవార్డు వచ్చే విధంగా కూడా కృషి చేశారు. చూసాం జాతీయ స్థాయిలో అవార్డులు ఎలా వచ్చాయో. ఇక గతంలో చీరాల వైద్యశాలలో ఎమర్జెన్సీ వార్డు లేక అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడేవారు అని చెప్పారు. ఇది గమనించిన ఎమ్మెల్యే మాలకొండయ్య అక్కడ ఆసుపత్రి బాగు చేయించారు. మెయిన్ కావాల్సింది అదే, విద్య, వైద్యం, తాగేందుకు నీరు, రోడ్లు, డ్రైనేజీలు. ప్రధానంగా ముందు మనకి వెంటనే సమస్యలు ఏంటంటే అవే చెప్తారు కాబట్టి అవన్నీ కరెక్ట్గా ఉంటే తర్వాత అసలు అభివృద్ధి గురికి సంబంధించి నెక్స్ట్ కేటగిరీకి వెళ్తాయి అవి. సో ఇవి కనీసం మౌలిక వస్తువులు కాబట్టి ఈ మౌలిక వస్తువులు చేయటంలో మాత్రం ఆయన బాగానే చేశారు అనేది మెజారిటీ ప్రజలు అక్కడ చెప్తున్నారు. ఎమర్జెన్సీ వార్డుతో పాటుగానే అనేక స్కానింగ్ యంత్రాలు సైతం తీసుకొచ్చారని చెప్తున్నారు. దీంతో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పనితీరుపై చీరాల వాసులు అయితే మెజారిటీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి చీరాలకి నిధులు తేవటం కానీ, సంక్షేమ పథకాలు తీసుకురావడంలో కానీ, అవన్నీ ప్రజలకి అందించడంలో కానీ ఆయన అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. రీసెంట్గా చీరాలకి సీసీ రోడ్లు కానీ, వాటికి ఈ పల్లెటూరులో కానీ మాకు టౌన్లో కానీ సీసీ రోడ్లు వేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 42 కోట్లు సీసీ రోడ్డుకి ఆయన ఎక్కిన ఎమ్మెల్యే అయిన 10 రోజుల్లోనే 42 కోట్లు తీసుకొని ఆయన రోడ్లకి శాంక్షన్ చేయించారంటే ఆయన పనితీరు ఎట్లా ఉందనేది మనందరం ఒకసారి ఆలోచించవచ్చు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలకి ఆరోగ్యం అందుబాటులో ఉండాలని, మంచి ఆరోగ్యం అందించాలని డాక్టర్లు ఎప్పటికప్పుడు హాస్పిటల్ ఉంటున్నారా లేదని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటం కోసం డాక్టర్లని అందుబాటులో ఉంచుతున్నారు. ఇకపోతే తమ ఎమ్మెల్యే ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తారని చీరాలలో మెజార్టీ వాసులు చెప్పారని చెప్పాం కదా. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, పెండింగ్ పనులు తిరిగి ప్రారంభిస్తున్నారని, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతారని చాలామంది చెప్తున్నారు. అంటే నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్లు ఎప్పుడు ఏ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకున్నా ఇది మాత్రం ప్రధానంగా పెద్ద మెజార్టీ సమస్యగానే మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో. ఆ రోడ్లకు సంబంధించి మరమ్మతులు చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా మెజార్టీ వాసులు చెప్తున్నారు. ఇక కూటమి సర్కారు ఏర్పడ్డ ఏడాదిన్నరలో అనేక అభివృద్ధి పనులకు కూడా ఆయన శ్రీకారం చెప్తున్నారు. ఏ అయితే కొన్ని పనులు నిలిచిపోయాయో వాటిని తిరిగి ప్రారంభించి వాటి దిశగా ముందుకెళ్తారని చెప్తున్నారు. ఇక మాలకొండయ్య గెలిచాక మంచి పనులు అయితే ఎక్కువగానే జరుగుతున్నాయని ఎక్కువగా మెజార్టీ వాసులు చెప్తున్నారు. విద్యా, వైద్యం ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా, ఇవి మెజార్టీ రోల్ పోషిస్తాయి. ఏ కాన్స్టిట్యుయెన్సీ అయినా సరే, ఏ సెగ్మెంట్ చూసుకున్నా విద్యా, వైద్యం ఈ కాన్సెప్ట్ తీసుకుని పాఠశాల మెరుగుపరిచారని చెప్తున్నారు. మరోవైపు పేదలకు ముఖ్యంగా చేదుడు వాదుడుగా ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే మాలకొండకి ఫోన్ చేయగానే వెంటనే స్పందిస్తారట. ఇదే ఇంపార్టెంట్. ముందు సమస్యలు అనేవి ఎందుకంటే కొన్ని వాళ్ళ పరిధిలో ఉంటాయి, కొన్ని పైనుంచి రావాలి, కొన్ని అధికారుల పరిధిలో ఉంటాయి. అవన్నీ తర్వాత వీళ్ళు ఎంత ట్రై చేస్తారని చెప్పుకుంటాం, తర్వాత జరగలేదు అంటే కనుక ఎక్కడ జరగలేదని లోపాలు చూస్తాం. కానీ ముందు అసలు మన సమస్య వినేవాళ్ళు కావాలి కదా. గెలిచేస్తాం, 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా కూర్చోవచ్చు, మనకు అదిపేవాడు లేడు అనుకోకుండా ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా స్పందించే గుణం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. తమ ఎమ్మెల్యే చీరాలని అభివృద్ధి పనులు నడిపించేందుకు కృషి చేస్తున్నారని మెజార్టీ నియోజకవర్గ వాసులు చెప్తున్నారు. మాలకొండయ్య పాలనలో తమకు అన్ని పనులు చకచకా జరుగుతున్నాయని, నిత్యం ప్రజల్లో ఉంటూ ముఖ్యంగా ప్రజలతో మమేకమవుతూ వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ వారికి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తన పరిధిలో ఉన్నవన్నీ ఇమీడియట్గా పరిష్కరిస్తూ, పరిష్కారం కాని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇంకా అక్కడ పరిష్కారం కాకపోతే పైనుంచి రావాల్సిన ఫండ్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా ప్రయత్నాలు దిశగా వెళ్తున్నారని మెజార్టీ వాసులు చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తున్నారని అక్కడి మెజార్టీ ప్రజలైతే చెప్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించి మరి చేనేత పార్కు చీరాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అలాగే రోడ్ల విషయంలో, సీసీ రోడ్ల విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులని సద్వినియోగం చేసుకుంటూ మరి చీరాలలో ఎక్కడ లేని విధంగా దాదాపు నియోజకవర్గం మొత్తం చీరాలలో మరి సీసీ రోడ్లు ప్రారంభించారు. అలాగే రైతులకి గోకుల్ షెడ్లు నిర్మించడానికి కృషి చేశారు.
గోకుల్ షెడ్ వల్ల మరి రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అలాగే చీరాలలో మరి రోడ్ల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మరి మాలకొండయ్య గారు ఎంతో కృషి చేస్తున్నారు, చీరాల అభివృద్ధి కృషి చేస్తున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇంకేం చేస్తారో చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక నిబద్ధత గల వ్యక్తి, అనుకున్న పని అయితే ఖచ్చితంగా చేసే విధంగా ఆయన మాట కట్టుబడి ఉంటారని చెప్తున్నారు. తాను చెప్పింది 100కి 100 పాలు చేసి చూపిస్తారని అక్కడి మెజార్టీ నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారని, ఇంచుమించుగా ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగానే ముందుకెళ్తున్నారని అక్కడ ప్రొఫెసర్ అయితే చెప్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పిల్లల విషయంలో ముఖ్యంగా ఆయన ప్రత్యేక చొరవ చూపిస్తున్నారట. ఆల్రెడీ ఆసుపత్రి గురించి చెప్పుకున్నాం, చీరాల ఆసుపత్రి మెరుగైన సేవలు అంటే ఇందాక చెప్పుకున్నాం, స్కానింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారని, ఎమర్జెన్సీ వార్డులు ఏర్పాటు చేశారని. అది నిజంగా చాలా ముఖ్యం కూడా. ఎక్కడికో వెళ్ళాలంటే కష్టం. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ నియోజకవర్గంలో అయినా సరే నియోజకవర్గ మెయిన్ సెంటర్ ఏదైతే ఉంటుందో, మెయిన్ కేంద్రం ఏదైతే ఉంటుందో అక్కడ నిజంగా అన్నీ ఉంటే డెఫినెట్గా ఆ నియోజకవర్గ వాసుల వరకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర పాలనలో ప్రధానంగా సూపర్ 6 హామీలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇమీడియట్గానే చేస్తున్నారని చెప్తున్నారు. మాలకొండ యాదవ్ తాను గెలిచాక ఆ దిశగా ముందుకు వెళ్తున్నారని అక్కడ మెజారిటీ ప్రజలైతే చెప్తున్నారు. సరే, ఇక అసలు ఏమున్నాయి? ఇప్పుడు ఇదొక ప్లస్ పాయింట్లు చూస్తాం కదా, ఇక అసలు మైనస్ పాయింట్లు ఏమున్నాయో చూద్దాం. అంటే ఎక్కువగా కామన్గా ఏ మనిషికైనా, మామూలుగానే జనరల్గా ఏ వ్యక్తికైనా పాజిటివ్ మైనస్ 2 ఉంటాయి కదా. అలాంటిది ఎమ్మెల్యే అని కానీ అక్కడ అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. సో అందరినీ కలుపుకపోతేనే అసలైన ప్రజాప్రతినిధిగా, ప్రజానాయకుడిగా పేరు పొందుతారు. మరి అలాగని పూర్తిగానే ప్లస్లు ఉంటే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎక్కడన్నా సరే ఏదో ఒక చోట మైనస్లు ఉంటాయి. అసలు ఆ మైనస్లు ఏమున్నాయి? ఎక్కువగా అంటే ఏమొస్తున్నాయి, ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి, వాటి గురించి తెలిసిన ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా ఈయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రేషన్ బియ్యం మాఫియాతో చేతులు కలపటం, మద్యం కమిషన్లు పొందటం అంటే ఇలాంటివి. అసలు మెయిన్గా అసలు దీనికి సంబంధించి అసలు కొంతమంది చెప్తున్న వాటి ఏంటంటే అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. రేషన్ బియ్యం మాఫియా ఏదైతే ఉందో దాంతో చేతులు కలిపారని కూడా అక్కడ మెజారిటీ కొంతమంది ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ వాసులు వారు చెప్తున్నారు. అలాగే మద్యం కమిషన్లు పొందడం అనే విషయాన్ని కూడా వారు స్పష్టంగా చెప్తున్న వాసులు. ఇలాంటి ఆరోపణలకు మాత్రం ఆయనకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, అది చేయలేదని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందరికీ కాకపోయినా వాళ్ళకి ఓటు వేసిన ప్రజలకి విషయంలో ఆ నియోజకవర్గ వాసుల దగ్గర మాత్రం డెఫినెట్గా అది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అదే కాకుండా టూరిస్టుల వద్ద నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఇవన్నీ కనుక ఇలాగే ఉంటే అవినీతి ఆరోపణలకు చెక్ పెట్టకపోతే ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చాలామంది చెప్తున్నారు. గతంలో ఎన్నోసార్లు పిటిషన్ కానీ చాలామంది నాయకులు చెప్పడం జరిగింది. మేము ఇలా వర్షానికి తడుస్తున్నాం, ఎండకి చాలా ఇబ్బంది పడుతున్నామని ఎవరు పట్టించుకునే లేదు. అలాంటిది మేము చెప్పగానే, మేము అడగగానే మొన్న వచ్చి చూసి వెళ్ళారు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమందికి నష్టపోతున్నారని చూసి మీరందరూ మాట్లాడుకోండి, ఇది ఎంత అవుతుంది ఏంటనేది మమ్మల్ని చెప్పారు. మా కాడకు వచ్చి చెప్పి వెళ్తే మేము అన్నీ చూసి ఆయనకి చెప్పాం, ఇలాగా ఇంత అవుతుంది సార్ అంటే, సరే మేము వేసేస్తాము, ఇబ్బంది ఏం లేదు, మీరు దిగులు పడాల్సిన లేదు అని చెప్పెళ్ళారు. అలాంటిది ఈ వార్డులు ఈ సంవత్సర కాలంలో కర్ణం బలరాం గారు ఒక 2 సార్లు 3 సార్లు వచ్చి ఉంటారు. అలాంటిది కొండయ్య గారు సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు, సంవత్సరం పూర్తయి కరెక్ట్గా సంవత్సరం అయింది, ఇప్పుడు వరకు ఎన్నిసార్లు వచ్చాయంటే దాదాపు లేదని ఒక 50-60 సార్లు వచ్చారు. ఈ వారంలో డైలీ వస్తూనే ఉన్నా. తర్వాత సిమెంట్ రోడ్లు ప్రతి గల్లీలో ఇప్పుడు 8 రోడ్లు శాంక్షన్ చేశారు. రాగానే వచ్చిన 2 నెలలకి 8 రోడ్లు శాంక్షన్ చేశారు, 8 రోడ్లు అయిపోయినాయి. రైట్, మొత్తానికి చెప్పుకున్నాం కదా, మెయిన్గా ఈ 5 పాయింట్లు. రేషన్ బియ్యం మాఫియాతో చేతులు కలిపిన ప్రచారం ఎక్కువ సాగుతోంది, మద్యం కమిషన్లు పొందుతున్నారని కూడా ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. వార్డరేవుకి ఎవరైతే పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు కదా, వారి నుంచి ట్యాక్స్ వసూలు చేస్తుండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. కొంచెం ఆ విషయంలో కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఇవన్నీ కనుక ఇలాగైతే కనుక ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా ప్రధానంగా అక్కడ వాసులు చెప్తున్నారు. ఎందుకంటే ప్లస్లు పాజిటివ్ మైనస్ పాజిటివ్ చాలా ఉన్నాయి. సో మొత్తంగా మెజార్టీ వాసులు చాలా బాగా చేస్తున్నారని చెప్తున్నా, కొంతమంది మాత్రం అవినీతి ఆరోపణలు కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టకపోతే ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా వారే చెప్తున్నారు. సో మొత్తంగా తన నియోజకవర్గ అభివృద్ధి పథకం నడిపిస్తున్నారని మెజార్టీ వాసులు అయితే చెప్తున్నారు. దీంతో పాటుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం ప్రజలకు అందించడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారని కూడా చెప్తున్నారు. నియోజకవర్గ పరిధిలో పట్టు సాధించారని చీరాల వాసులు చెప్తున్నారు. జనం నాడి తెలిసిన వ్యక్తిగా ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో తెలుసుకుని వారి అవసరాలు తీరుస్తారని కూడా చెప్తున్నారు. ఇంకా అక్కడి వాసులు ఏం చెప్తున్నారో
మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అందిస్తారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్ గురించి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారో మనం విన్నాము. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన చేనేతలకి వాళ్ళు గతం ఎంత వైభవంగా ఉన్న ఈ ప్రాంతంలో చేనేత పరిశ్రమ నేడు దుర్భర పరిస్థితిలో ఉన్న తరుణంలో ఇక్కడ చేనేతల విలువేందనేది జాతీయ వ్యాప్తంగా తెలిసే విధంగా జాతీయ అవార్డు రావడానికి తన వంతు కృషి అనేది చేయటం జరిగింది. అలాగే ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడంలో, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులుగా అందించడంలో కానీ ఇలాంటి వాటిల్లో చురుకైన పాత్ర పోషించారని చెప్పి చెప్తున్నారు. అలాగే ఆయన గురించి వ్యక్తిగతంగా మనం చెప్పాలంటే ఆయన అనేక ప్రచారాలు కూడా చీరాల్లో కొనసాగుతున్నాయి. కొంత అభివృద్ధి, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడంలో మంచి పేరు అనేది ప్రజలను మన్ననలు కోరుతున్నారు. అలాగే ఆయనపై వస్తున్న విమర్శలు మాత్రం అతి తక్కువగానే, ఈయన చేసేదానికి అతి తక్కువగానే చెప్పవచ్చు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం జిల్లా. సో విన్నాం కదా, ఇది చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ యాదవ్ పనితీరుపై అక్కడి ప్రజలు చెబుతున్న మాటలు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని మెజార్టీ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని, గత కొంతకాలంగా అయితే అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి ఇమీడియట్గా ఆయన ఎండ్ కార్డ్ కనుక పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో దాని ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెంటనే అవినీతి మరకలు తుడుచుకోవాలని కూడా వారు కోరుతున్నారు. ఇక రాగల రోజుల్లో చీరాల నియోజకవర్గం ఇంకా డెవలప్ చేయాలని కూడా కోరుతున్నారు. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్లో మళ్ళీ మీట్ అవుదాం. నమస్తే.